కల్లా మాధవ్ గారు చాలా మందిని ఈ మధ్యన గుంటూరు వైపు తిరిగేలా చేశారు. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు అధ్యక్ష. గవర్నర్ చేసే ప్రసంగం కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, అది ప్రభుత్వ బాధ్యతకు ప్రతిరూపం, కోట్లాది మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబం. నిన్నటి గవర్నర్ గారి ప్రసంగం వింటున్నంతసేపు గత అనుభవాలు, నేటి విజయాలు, భవిష్యత్తు ప్రణాళికలు కళ్ల ముందు నిలిచాయి. గతం మరియు గత పాలకుల విధానం నేటికి మర్చిపోలేని పరిస్థితి. ఇంకా గత ప్రభుత్వం అని గుర్తు చేసుకోవాలా అంటే అధ్యక్ష, ఒక యుద్ధం ఒక రాజ్యాన్ని, ఒక విధ్వంసం ఒక దేశాన్ని కొన్ని దశాబ్దాల కాలం పాటు ప్రభావితం చేస్తుంది. నేటి మన ఆంధ్ర రాష్ట్రం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. తీర్చుకుంటున్న అప్పులు, కుప్పకూలిపోయిన వ్యవస్థల పునర్నిర్మాణం వాటికి నిదర్శనం. గత విధ్వంసాన్ని మోస్తూనే నేడు సాధించుకున్న విజయాలు ఎన్నో. ఈ 2 సంవత్సరాల్లోనే రెట్టింపు సంక్షేమంతో పాటు అభివృద్ధిని శరవేగంగా ప్రజలకు అందిస్తుంది కూటమి ప్రభుత్వం. శాఖల వారీగా సంస్కరణలు, అభివృద్ధి విధానాలను చూస్తుంటే నాటి కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలు స్మరణకు వస్తున్నాయి. ఆర్థిక, విద్య, ఐటీ, వైద్య, వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల, పంచాయతీరాజ్, హోం శాఖలు నేటికి సాధించిన పురోగతి ఒక అద్భుతం అధ్యక్ష. గత భారాన్ని మోస్తూ నేటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ రేపటి మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును రూపకల్పన చేస్తున్న కూటమి ప్రభుత్వం అధ్యక్ష అబ్బురుపరిచే విధంగా నేడు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును ప్రణాళిక విధానాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో డేటా సెంటర్, ఏఐ సిటీ, డ్రోన్ సిటీ, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ, ఇవన్నీ కూడా మన అమరావతి క్యాపిటల్ రీజన్ని నిర్మాణాత్మకంగా చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కీర్తిని దక్కించుకునే విధంగా చేస్తుంది అధ్యక్ష. మన భవిష్యత్తును రూపకల్పన చేస్తున్న దార్శనిక నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆలోచనలకు రెట్టింపు శక్తిని అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ప్రతి ఆలోచనను ముందుకు తీసుకువెళ్లి కార్యరూపం దాల్చేలా చేస్తున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు అధ్యక్ష. ఇవే కాక 2 సంవత్సరాల్లో అనేక కార్యకలాపాలు, ఉదాహరణకు రాష్ట్ర వ్యాప్తంగా మనం సాధించినవి విశాఖ ఉత్సవం, శక్తి విజయోత్సవం, యోగాంధ్ర 2025, సారస్ మేళా మొదలగు కార్యక్రమాలు ఎన్నో మన రాష్ట్రాన్ని, వాటి ప్రతిభని కనపరిచే విధంగా ఉన్నాయి అధ్యక్ష. ఇవే కాకుండా అధ్యక్ష, మనం చేపడుతున్న ఈ రాష్ట్రంలో చేపడుతున్న అనేక కార్యక్రమాలు, ఈ ఈవెంట్స్ లేదంటే మన ప్రణాళికలు అన్నీ కూడా యువకులు రాజకీయాల పట్ల, పరిపాలన పట్ల ఒక గౌరవాన్ని, నమ్మకాన్ని కలిగించేవిగా నిలుస్తున్నాయి. ఇంతటి నిర్మాణాత్మక ప్రభుత్వంలో నాకు చోటు దక్కినందుకు ఎంతో గర్విస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మీకు, అదేవిధంగా సభాధ్యక్ష అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 5 నిమిషాల సమయాన్ని 4 నిమిషాల్లోనే ముగించారు. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు గారి సమయపాలన చూడాలి, మాట్లాడాలి. అధ్యక్ష, తమరు సమయం చెప్తే దాన్ని బట్టి 10 నిమిషాలు ఇచ్చారు. ఇక్కడ 10 ఏమో పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు పక్కన పెట్టుకుని సైజుని పెట్టి వెళ్తారు. అధ్యక్ష, నా అదృష్టం ఏంటంటే ఈరోజు నా పక్కన బాలకృష్ణ గారు ఉన్నారు అధ్యక్ష. కాబట్టి కొంచెం టైం ఎక్కువ ఇస్తారని నేను భావిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవనీయులైన తమకు, అట్లాగే గౌరవ సభలో ఉన్న సభ్యులకి, ఈ రాష్ట్రంలో ప్రచార మాధ్యమాల ద్వారా చూస్తున్న రాష్ట్ర ప్రజలకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నాకు 2026-27 బడ్జెట్ సమావేశాల ముందు గవర్నర్ గారు చెప్పిన ప్రసంగానికి ధన్యవాదములు చెప్పే విషయంలో నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, 2019 నుంచి 2024 సంవత్సరం వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా విధానాన్ని కూడా మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అది చెప్పవలసిన బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో
వారి పైన జస్ట్ వారి విధానం గురించి కూడా చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. మనము అప్పుడు ఉన్న వికృత రాక్షస పరిపాలన నుంచి మన రాష్ట్రాన్ని అత్యంత అద్భుతమైన విధానంతో అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మెప్పించి కావలసిన నిధులను తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్ర పురోభివృద్ధిపై దృష్టి సారిస్తున్న గౌరవ మంత్రివర్యులకి కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. మొన్న గవర్నర్ గారు ప్రసంగంలో ఏదైతే ప్రసంగం చేసేటప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు వారందరూ కూడా వచ్చి మనల్ని ఏ విధంగా ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పోలీస్ వెల్ఫేర్ గాను వారి జీవిత బీమాకి ప్రత్యేక దృష్టి కేటాయించినందుకు, అలాగనే పోలీస్ శాఖకు దాదాపు 3000 వెహికల్స్ని ఇచ్చి స్పీడ్ పోలీసింగ్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు హోమ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు పోలీస్ శాఖలో ఎన్నో రిఫార్మ్స్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా చాలా నగరాల్లో సీసీ కెమెరాల యొక్క కొరత చాలా ఉంది అధ్యక్ష. ఏదైనా క్రైమ్ జరిగితే సీసీ కెమెరాలు లేకపోవడం వలన క్రైమ్ చేసిన వాళ్ళని గుర్తించడం కష్టమవుతుంది అధ్యక్ష. దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవనేది వింటున్నాం అధ్యక్ష. దాదాపు ఈ 18 నెలల నుంచి ఈ కెమెరాస్ కోసం ఫండ్స్ లేవని చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ క్రైమ్ తగ్గించాలన్నా ముందు నిఘా వ్యవస్థ చాలా అవసరం అనే విషయం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. అలాగనే ఆ సీసీ కెమెరాలను అనుబంధం చేస్తూ కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగనే ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ అధ్యక్ష. చాలా మంది బాధితులు సైబర్ క్రైమ్లు బారిన పడి వస్తున్నారు. వాళ్ళకి సరైన మనము సపోర్ట్ ఇవ్వలేకపోతున్నాము. టెక్నికల్ సంబంధంగా పోలీస్ శాఖ వైపు నుంచి కూడా మాకు సరైన సహకారం లేకుండా పోతుంది అధ్యక్ష. వాళ్ళకి సొల్యూషన్ అనేది లేకుండా పోతుంది. పోయిన డబ్బులు రిటర్న్ రావటం లేదు అధ్యక్ష. దాని మీద మంత్రి గారు దృష్టి కేటాయించాలి. అలాగనే దానికి సంబంధించిన ఐటీ సంబంధంగా కానీ టెక్నికల్ సపోర్ట్ కానీ పెట్టి ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ చేసుకోవాల్సింది అధ్యక్ష. అలాగనే సోషల్ మీడియా ట్రోలింగ్ అధ్యక్ష. సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది గత 5 సంవత్సరాల్లో విపరీతాలకి దారి తీసింది అధ్యక్ష. దానికోసం ప్రత్యేక విభాగాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులను ట్రోల్ చేస్తూ వాళ్ళని మానసికంగా మానసికంగా దాడి చేయడం కోసము ఈ యొక్క సోషల్ మీడియా వాడుకుంటున్నారు అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. మొన్ననే గల్లా మాధవి గారు విషయంలో సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఆ యొక్క అంబటి రాంబాబు విషయం అదే రోజా గారు మాట్లాడినారు అధ్యక్ష. ఇంత చిన్నగా ఉంటుంది భూమికి అని చెప్పేసి దాని కింద నా ఫోటో పెట్టి ట్రోల్ చేస్తున్నారు అధ్యక్ష. దీని మీద ఎవరికి పోయి కంప్లైంట్ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి. కంప్లైంట్ ఇస్తే సొల్యూషన్ వస్తుందో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మానసికంగా దాడి చేయడము, వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళ రేటింగ్లు పెంచుకోవడానికి వాళ్ళకి సంబంధం లేని వ్యక్తుల మీద కూడా ఫోటోలు అంటించడము, వాటి మీద వేధించడం జరుగుతుంది అధ్యక్ష. ఇది రియల్లీ చాలా పెయిన్ఫుల్గా ఉంది. అది మీ దృష్టికి తీసుకుపోతున్నాను, పోలీస్ శాఖలో వాళ్ళ దృష్టికి తీసుకుపోతున్నాను, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతున్నాను అధ్యక్ష. వీటి మీద కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి వాళ్ళు హ్యాష్ ట్యాగ్లు పెట్టేసి మా ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టి మా ఫోటోలు పెట్టేసి ఆయన్ని నేనేదో అన్నాననే విధంగా వాళ్ళు బిజినెస్ కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు, మా ఫోటోలు వాడుకుంటున్నారు అధ్యక్ష. దీని మీద కఠినంగా చేయాల్సిన అవసరం ఉంది. మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, మహిళల రక్షణ కోసము డ్రగ్స్ వ్యతిరేకంగా ఈగిల్ టీంని మనం ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద ఈ 19 నెలల్లో బాగా మార్పు వచ్చింది. కడప నియోజకవర్గంలో చాలా తగ్గుముఖం పెట్టింది. కానీ ఇంత ప్రయాస కంటే ఇంకా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ఈగిల్ టీం హెడ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చెప్పారు రేపు దగ్గరలో డ్రోన్స్ కూడా వస్తున్నాయి, డ్రోన్స్తో కూడా నిఘా వ్యవస్థను చేయడం జరుగుతుందని చెప్పేసి తప్పకుండా దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగనే ఈ డ్రగ్స్ కోసం కంప్లైంట్ ఇవ్వాలంటే భయపడుతున్నారు అధ్యక్ష. ఏమి అంటే మళ్ళీ మమ్మల్ని వచ్చి దాడి చేస్తారు, మమ్మల్ని దాడి చేస్తే మేము తట్టుకునే పొజిషన్లో లేమని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా ముస్లిం మైనారిటీ మాకు ఎక్కువ చిన్న టౌన్ అయిపోవడం వల్ల
చదువుకొని పిల్లలు ఎక్కువ తిరుగుతూ ఉండడం వల్ల రాత్రిపూట క్రికెట్లు ఆడుకుంటూ 2 గంటలకు 3 గంటలకు కాలనీలో ఉన్న వీధుల్లో ఉన్న కుటుంబాలను ఇబ్బంది పెడుతూ ఒకవేళ వాళ్ళు ఏదైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పిల్లలు స్కూల్కు పోలేని పరిస్థితి, వాళ్ళ ఆడపిల్లలు కాలేజీకి పోలేని పరిస్థితి, కాలేజీకి పోతే అక్కడ టీచ్ చేయడము సతాయించడం పరిస్థితి, పిల్లలు స్కూల్కి పోతుంటే చిన్న పిల్లల్ని తలకాయల మీద కొడుతూ వేధించే పరిస్థితి వచ్చింది.